South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. First of all, ladies and gentlemen, welcome to iDream Media. Nenu Priyadarshana. So Gaddar Awards రీసెంట్గా తెలంగాణ అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఆల్మోస్ట్ 2014 నుంచి రకరకాల అంటే విభిన్న విభాగాల్లో ఇచ్చిందనమాట అవార్డ్స్. చాలా సినిమాలకి ఇచ్చింది. సో అలాంటి గొప్ప గొప్ప సినిమాలు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉన్నాయి, బట్ ఇది ఒక మీనింగ్ఫుల్ సినిమా అనమాట. అంటే ఈ జనరేషన్కి ఆ చరిత్ర తెలియాల్సిన సినిమా అది. దాని పేరే ప్రజాకవి కాళోజీ. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి బయోగ్రఫీగా మన ముందున్న డాక్టర్ ప్రభాకర్ జైని గారు తెరకెక్కించిన సినిమా అది. దానికి ఒక అవార్డు వచ్చింది 2023 విభాగంలో, స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. నా ముందు డైరెక్టర్ రైటర్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ డ్రీమ్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు డ్రీమ్లో ఇచ్చిన తర్వాత నాకు ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఈసారి ఇస్తున్నాం. మళ్ళీ ఇంకా దీనికంటే గొప్ప అవార్డు రావాలని ఆశిద్దాం. శుభసూచకంగానే ఫీల్ అయ్యారు అయితే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాకవి కాళోజీ గారు ముందు కాలన్నా అనుకున్నారు, తర్వాత ప్రజాకవి కాళోజీ కింద మార్చారు. ఎందుకు సార్? అంటే టైటిల్స్ కొంచెం మొరటుగా అనిపించింది పేరు. అంటే ఆయన లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని బయటికి తీయాలంటే ఆ పేరులోనే కొంత అర్థమవుతుంది ప్రేక్షకులకు. అందుకని చెప్పి ప్రజాకవి అంటే మనం ఒక సగం మెసేజ్ ఇచ్చేసినట్టు పేరులోనే, అందుకని మార్చాము. అంటే ఇప్పుడు కాలన్న అంటే సంథింగ్ లైక్ విప్లవకారుడు అనే మీనింగ్ లాగా ఉంది. ఇక్కడ చూస్తే లెజెండ్. ఆయన ప్రజలందరూ తెలిసిన వాళ్ళంతా కాలన్న అని పిలుస్తుంటారు. కానీ మీరు అన్నట్టుగా కాళన్న అని పెడితే మన వేరే రవన్న ఆ ప్రభావం ఉంటుందేమో అని చెప్పి అది కూడా ఒక ఐడియా ఉండి దాన్ని ప్రజాకవి కాళోజీగా మార్చాము. సార్, ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ అన్నట్టు చూపించారా సినిమాని? లేదు ఒక బయోగ్రఫీ, ఒక లెజెండ్ యొక్క బయోగ్రఫీ అన్నట్టు చూపించారా? విప్లవాత్మకం ఏం లేదండి. ఆయన యొక్క జీవిత చరిత్రనే చూపించాం. ఆయన ఒక ప్రయాణం, పుట్టినప్పటి నుంచి చివరి వరకు జరిగిన ప్రయాణం లోపల వివిధ ఘట్టాలు, ఆయనకు ఎదురైన సమస్యలు, పురస్కారాలు, అవమానాలు, ఇవన్నీ కూడా చూపించాం. ఒక దాదాపు 1 year పైగా రీసెర్చ్ చేసాం. అంటే ఒక బయోపిక్ తీయాలంటే దాంట్లో స్టోరీ ఏముండదండి. దాన్ని ప్యాలెటబుల్గా అంటే ప్రేక్షకులను రంజింపజేసే విధంగా తీయాలంటే కొన్ని సంఘటనలను మనం సృష్టించాలి. ఆ సంఘటనలు ఎట్లా ఉండాలంటే ప్రేక్షకులను రంజింపచేయాలి, అట్లాగే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఒక మెసేజ్ రూపకంగా ఇవ్వాలి. ఆ ప్రయత్నం చేసాం మనం. ఇప్పుడు ఇందులో సినిమాటిక్ లిబర్టీ ఎంత తీసుకున్నారు మనం ఇప్పుడు ప్రజాకవి కాళోజీ సినిమాలో? సినిమాటిక్ లిబర్టీ అంటే పెద్ద లొకేషన్స్ వరకే సినిమాటిక్ లిబర్టీ. అదర్వైజ్ అందులో ఉన్న ఆయన కవితలే చదివాము, ఆయన జరిగిన సంఘటనలే చూపించాము. కానీ మనం దాన్ని దృశ్య రూపంగా చూపించేటప్పుడు ఒక 4 పాటలు పెట్టాము. అదే సినిమాటిక్ లిబర్టీ. అంటే జనరల్గా మన జీవితాలలో మనం పాటలు పాడుకోం కదా, కానీ ప్రేక్షకుల మీద ఒక గాఢమైన ముద్ర వేయాలంటే పాటల ద్వారానే సాధ్యమవుతుంది. ఆయన లోపల కవిత్వం లోపల ఉన్న గొప్పతనాలు అన్నీ కూడా మనం ఆ పాటల రూపంలోనే ప్రజెంట్ చేయగలిగాం. అంటే కొన్ని సీన్లు కావాలని ఎలివేట్ చేయాలి సార్. అంటే ఇప్పుడు కొంచెం ప్రజలకు అర్థం అవ్వాలంటే నార్మల్గా ప్లెయిన్గా ఉంది అనుకుంటారు. ఆ కవిత్వాన్ని ఎవరు ఇప్పుడు అంతమంది సాధారణ ప్రేక్షకులు కవిత్వాన్ని ఎంజాయ్ చేయలేరు కదా. పాట రూపంలో చూపిస్తే దానికి గొప్పతనం వస్తుంది అనమాట. చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంతా దేశానిది అని చెప్తే ఒకటి ఉంటుంది. మన వందే మాతరం శ్రీనివాసరావు అది పాడి హై పిచ్లో తీసుకొచ్చినప్పుడు కాళోజీ నారాయణరావు గారిని నిలువెత్తు తెర అంతా చూపిస్తే అప్పుడు దాని యొక్క ఆ పదాల యొక్క గొప్పతనం బయటపడుతుంది అనమాట. సో మీలో ఉన్న తెలుగు ప్రేమికుడు మీలో ఉన్నారు. ఆ లిటరేచర్ మీలో ఎంత లిటరేచర్ ఉంది, ఎంత ఉన్నదనేది ఇలాంటి సినిమాల ద్వారా బయటకు వస్తుంది. బికాజ్ మామూలు సినిమాలకి ఇంత డీప్ డైలాగ్స్ రాయక్కర్లేదు, దీనికి చాలా డీప్గా రాయాలి, ప్రజల మనసులను తాకే డైలాగ్స్ రాయాలి. నేను 42 నవలలు రాశాను కాబట్టి నేను తెలుగు సాహిత్యంతో IAS ఇంటర్వ్యూకి వెళ్ళాను. సాహిత్యం మీద అభిమానం ఉంది, కొంత ప్రవేశం ఉంది, కాళోజీ గారి మీద అభిమానం ఉంది. దానివల్ల అంటే మనం ఆయన నా గొడవ అనే పుస్తకం రాశారు. పుస్తకం దాంట్లోనే గొప్ప గొప్ప విషయాలన్నీ ఉన్నాయన్నమాట. ఆయన జీవిత చరిత్రలో ప్రతి పదం, ఆయన మాట్లాడిన ప్రతి పదం ఒక సందేశం అండి. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఒక చోట అంటాడు అనమాట.
అంటే ఎంత గొప్ప దాంట్లో ఒక దృశ్యం మన ముందు చూపించాడు. కవిత్వం ఒకటే కాదు, అన్నపు రాసులు అంటే మనకు కనిపిస్తాయి, ఇంత ఇంత అన్నాలు, ఏదో బఫే డిన్నర్ కనిపిస్తుంది. ఆకలి కేకలు అంటే దాని బయట చెత్తకుండి దగ్గర ఏరుకునే వాళ్ళ రెండింటిని మనం చూపించాలి. అట్లా అవన్నీ చూపించగలిగాం మనం. ఆయన కవిత్వంలో ఒక కూరగాయలు అమ్మే దాని గురించి ఒక అతను కవిత్వం రాసుకొని వస్తాడనమాట. ఈ కవిత్వం రాసావు సరే, ఇది ఆమెకి వినిపించావా అని అడుగుతాడనమాట. వినిపించలేదంటే వినిపించింది దాంట్లో జీవం ఎక్కడుంటుంది, లోతు ఎక్కడుంటుంది, పోయి వినిపించి ఆమె స్పందన తెలుసుకొని మళ్ళీ రాయమని చెప్తాడనమాట. అట్లా ఇప్పుడు మీలో కూడా ప్రశ్నించే తత్వం ఎప్పటి నుంచి ఉందా సార్? మేము వరంగల్ వాళ్ళం కాబట్టి మొదటి నుంచి ప్రశ్నించే తత్వం ఉంటుంది. మాది పోరాటాల పురిటిగడ్డ. ఆయనది కూడా అదే. మా నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ ఆయన, కాళోజీ నారాయణరావు గారు. మా ఇంటికి కూడా వచ్చేవారు. 1969 ఉద్యమం తర్వాత కొంతకాలం కలిసి పనిచేశారు. ఇప్పుడు రీసెర్చ్ భాగంలో ఎవరు సార్ మీకు బాగా హెల్ప్ చేసింది? అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అంటున్నారు. అంటే ఆయనకు ఆయన జీవితంలో కలిసిన వాళ్ళందరినీ మేము కలిసాం. వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరినీ కలిసి ఆయన యొక్క అంటే మనం ఒక ఊహించుకుంటాం, కాళోజీ నారాయణరావు గారు అంటే ఊహించుకుంటాం, కానీ దాన్ని దృశ్య రూపంలో మన ముందు ప్రజెంట్ చేయాలంటే ఆయన నడక ఎట్లుంటుంది, మాట తీరు ఎట్లుంటుంది, పర్సనాలిటీ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ మాటలో యాస ఉంటుందా, స్వచ్ఛమైన వ్యవహారిక భాష మాట్లాడతాడా, అవన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండదు. మనం కొన్ని వీడియోలు చూస్తాం, కానీ మనకు తగ్గ విధంగా ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాము అనమాట. వాళ్ళతో కలిసి మాట్లాడి తెలుసుకున్నాం. యా, సో బిఫోర్ అంటే కాళోజీ గారి గురించి అంటే ముందు ప్రభాకర్ గారి గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు కుటుంబ బాధ్యతల వాటి వల్ల చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చినా మీరు చదువు మీద ప్రేమ ఉంది. తెలుగు సాహిత్యం మీద ఎందుకు ప్రత్యేకమైన ప్రేమ? తెలుగు సాహిత్యం అంటే మొదటి నుంచి మరి అది జన్మతా వచ్చిందో ఏమో తెలియదు, కానీ నేను తెలుగు సాహిత్యంతో ఐఏఎస్ ఇంటర్వ్యూ రాశాను, వెళ్ళాను ఐఏఎస్ ఇంటర్వ్యూ వరకు. తర్వాత కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఆఫీసర్గా తెలుగు సాహిత్యం వల్లనే నేను రాశాను. తెలుగు మీడియంలో చదవడం వల్లనే మాకు 5% మార్క్స్ ఎక్కువ వచ్చాయి అన్నమాట. అది ప్రభుత్వం ఇచ్చింది. ఆ విధంగా నేను ఐఏఎస్ ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ అది సక్సెస్ కాలేకపోయాను అనమాట. అందులో ఆ అనుభవాలన్నీ ఒక పుస్తకం లాగా రాసుకున్నాను, అక్కడక్కడ నోట్ చేసుకున్నాను. తర్వాత ఓరే పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఒక నవలగా మారిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నవలగా రాశాను అనమాట. కాలవాహిని అలల వాలున కదిలిపోవుట సులభతరమే, ఎదను ధర్మము మెదులు చుండగా ఎదురు ఈదుట కఠినము, ఇలను ప్రతినభూనుట సులభము సఫలత సంప్రాప్తి పరమ కఠినము అనే కొటేషన్ తోటి నవల స్టార్ట్ చేశాం. నవల పేరు కూడా కాలవాహిని అలల వాలున. దాన్ని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో చాలా అంటే ఇది 1989లో పబ్లిష్ అయింది. అప్పటికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ రోడ్ మీద అశోక్ నగర్లో ప్రతి గల్లీ గల్లీకి స్టడీ సర్కిల్స్ లాగా లేవు. ఇన్ఫర్మేషన్ కూడా స్మార్ట్ ఫోన్స్ లేవు. కాబట్టి ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్ తెలిస్తే అసలు చాలామంది స్మార్ట్ ఫోన్లోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్నారు. అప్పుడు లేవు. కాబట్టి ఇది ఒక్కటి విశ్వవిద్యాలయంలో చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యి బాగా వచ్చింది. ఆకెళ్ళ రాఘవేంద్ర అని మీరు విని ఉంటారు పేరు. ఆయన కూడా ఈ నవల చదివి ఇన్స్పైర్ అయ్యి మా వరంగల్కి వచ్చి తర్వాత రాశాడు, రాలేదు. ఇప్పుడు ఆయన ఐఏఎస్ వాళ్ళకి తెలుగు కోచింగ్ ఇస్తున్నాడు. అట్లా ఒక నవల వచ్చేసరికి మనకు ఒక రచయితగా పేరు పొందినప్పుడు ఇంకా గొప్పగా అనిపిస్తుంటుంది కదా. అట్లా రాయడం మొదలుపెట్టాను. సామాజిక సమస్యలు అంటే కరెంట్ టాపిక్స్ ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. నేను 1992లో చోర్ బజార్ అనే నవల రాశాను. అంటే అప్పుడు హర్షద్ మెహతా కుంభకోణం జరిగింది. దాన్ని షేర్ బజార్ని చోర్ బజార్ అని రాశాను. తర్వాత 2007లో నకిలీ నోట్లు బాగా వచ్చాయన్నమాట. ఒక పేపర్లో ఒక 3,000 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు ఒక వార్త కనపడింది. దానివల్ల నేను దాన్ని రూపాయలు వస్తున్నాయి జాగ్రత్త అని ఒక నవల రాశాను. అన్ని నా నవలలన్నీ పాపులర్ మ్యాగజైన్స్లో నవ్య, ఆంధ్రజ్యోతి, స్వాతి వీటిలలోనే పబ్లిష్ అయ్యాను. సార్, ఇప్పుడు అంటే బేసికల్లీ అప్పుడు కొంచెం రీడర్స్ తగ్గిపోయారు.
తెలుగు ఎస్పెషల్లీ తెలుగు నవలలు చదివే వాళ్ళు, తెలుగు పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఈ మధ్య. తగ్గిపోవడం కాదు, లేరు అసలు. లేరు అసలు అంటారు మీరు. లేరు చదవడం అంటే. ఇప్పుడు ఆ 80s 90sలో మేము ఎక్కడ పోయినా నా నవల వచ్చినాక బ్రహ్మరథం పట్టేవారు నన్ను. సినిమా హాళ్ళలో అక్కడిక్కడ చూసి గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా చెప్పుకోవాలంటే నేను రచయితనంటే ఏం రాసినావు నువ్వు అని అడుగుతారు అనమాట. ఇప్పుడు రచయితలకు విలువ లేదు, చదవడం లేదు. ఎప్పుడైతే టీవీ మన డ్రాయింగ్ రూమ్లో ఫిట్ చేసామో ఆ రోజు నుంచి పాఠకులు తగ్గిపోయారు బాగా. ఇప్పుడు మీరు రంగుల ప్రపంచంలోకి వచ్చారు. మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు విజువల్గా చూపిస్తున్నారు. అదే అందుకనే ఇప్పుడు రచయిత అన్నవాడికి ఒక ఆర్తి ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్స్, ఒక సంవేదన ఉంటుంది. నేను అంటే మనం ప్రపంచాన్ని అంతా పరిశీలిస్తుంటాం కాబట్టి అందరూ పరిశీలిస్తుంటారు. రచయిత అనేవాడు దాన్ని ఎక్స్ప్లోనెంట్ చేస్తాడనమాట. సమాజానికి చెప్పి ఒక విశ్వశ్రేయ కావ్య అని ఒక నానుడి ఉందన్నమాట. అంటే కవి అనేవాడు విశ్వశ్రేయం కోసం కావ్యాలు రాయాలని అనమాట. అంటే సమాజంలో రాబోయే పరిణామాలను, సమస్యలను ముందే ఊహించి వాటికి పరిష్కారాలు చూపించేవాడే గొప్ప కవి, రచయిత అవుతాడు. కాబట్టి మన లోపల ఉన్న భావాలు ఎక్స్ప్రెస్ చేయాలంటే పుస్తకాలు చదవడం లేదు ఎవరు. కాబట్టి నేను 2013లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత తెలుగు యూనివర్సిటీ పక్కనే, మా ఆఫీస్ పక్కనే ఉంది, దాంట్లో పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాను అనమాట. అంటే అప్పటికే మనసులో ఉంది మనకు. నా నవలలు అన్నీ రాసినప్పుడు ఈ నవలను సినిమా తీయండి, ఆ నవలను సినిమా తీయండి అని పాఠకులు అడుగుతుండేవాళ్ళు అనమాట. అది ఇన్నర్ ఫీలింగ్ అట్లా వచ్చి అందులో జాయిన్ అయ్యాను. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ ఫర్ మై లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే ఇప్పుడు తప్పుగా అనుకోకండి, ఇప్పుడు కాళోజీ గారి సినిమా తీశారు. ఇప్పుడు ఇలాంటి సినిమాలకి విజువల్గా చూపించినా కూడా ఇలాంటి సినిమాలకి ఎంత డిమాండ్ ఉంది, ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమాలకి ఎంత డిమాండ్ ఉంది. ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక నిజ జీవిత చరిత్ర, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఇది ఒక కల్పితం కేవలం. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినా తెలుగు సాహిత్యం కూడా ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే ఉంటుంది. అవి మాత్రమే వింటున్నారు. అంటే వాళ్ళే మనకు తెలిసిన తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరో అసలు విలువలేని వాళ్ళు. దీని గురించి ఏం చెప్తారు అసలు? అవునండి, ఇప్పుడు ఒక సినిమాని మీరు ఒక 3 రోజులు ప్రదర్శించాలండి. ప్రదర్శిస్తే అది ప్రజల్లోకి ఎక్కుతుంది. మీరు మొదటి రోజే మార్నింగ్ షో వేసి రష్ రాలేదని తీసేస్తే ఆ సినిమా నడవదు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సినిమా ఇట్లాంటి సినిమాలను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ ఓటీటీలో చూస్తున్నాం కదా, అవన్నీ సక్సెస్ అవుతున్నాయి కదా. దాన్ని ఇప్పుడు మేము ఇది విద్యార్థులకు, ప్రభుత్వ విద్యార్థులకు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఫ్రీగా మనం చూపించాం. అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. చిన్నపిల్లలు 10th నుంచి 5th క్లాస్ టు 10th క్లాస్ మధ్యలో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్నారంటే అది వాళ్ళకి నచ్చినట్టే కదండి. దాన్ని చూసి వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందన తెలియజేశారు. అద్భుతంగా ఉంది అంటే అందులో వాళ్ళు అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పారు, నేను ఇందాక చెప్పిందే పుట్టుకనిది, చావునిది, బ్రతుకునిది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఈ సినిమా ద్వారా అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం కల్టివేట్ చేయాలి. ఇప్పుడు తెలుగు భాషకు, కన్నడకు, తమిళ్కు, మలయాళానికి ఏం తేడా అండి? వాళ్ళు ఏమో బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, మనం చేయడం లేదంటే మనం ఆ టార్గెటెడ్ ఆడియన్స్ అంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు 15 నుంచి 30 ఏళ్ళ వయసు వాళ్ళ మధ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నువ్వు క్రైమ్, సస్పెన్స్, ఐటమ్ సాంగ్స్ చూపిస్తున్నావు కాబట్టి దానికి ట్యూన్ అయి ఉన్నారు. ఒక గొప్ప మార్పు రావాలంటే ప్రతి వారం ఒక థియేటర్లో ఇట్లా చిన్న సినిమాలు కానీ, సందేశాత్మక సినిమాలు కానీ వేస్తే ప్రజలకు దాని రుచి తెలుస్తుంది. అంటే ఈ ఇప్పుడు 90s నుంచి విలువలు మారిపోయినాయి. ఇప్పుడు అంతా రొడ్డకొడ్డు మసాలా సినిమాలకే ఉంది. మాకు లేదు, దాన్ని ఒప్పుకోవాల్సిందే. తీయడం అనేది మా పొరపాటు, చేసిన బ్లండర్. బట్ నా ప్యాషన్ అది. నేను ఇది వృత్తి కాదు, నాకు ప్రవృత్తి. ఇప్పుడు 30 ఏళ్ళ వాడిని ఇట్లాంటి సినిమా తీయమంటే వాడి జీవితం అక్కడితో పరిసమాప్తం అయిపోతుంది. వాడు ఇదే మూస సినిమాలు తీసే సక్సెస్ కావాల్సి ఉంటుంది. కరెక్ట్, సూపర్, అసలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో నాకు ఒకటి బాగా అనిపించింది సార్. అంటే ఏంటంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని తెలంగాణ గవర్నమెంట్ ఎలా అయితే కళాకారులని ఎంకరేజ్ చేస్తుందో, సో అలాగే ఒక 2-3 థియేటర్స్, ఒక థియేటర్ కానీ అట్లీస్ట్ ఇలాంటి సినిమాల కోసం కేటాయించడం అనేది చాలా ఆవశ్యకం ఈ రోజుల్లో. ఒక థియేటర్ కూడా కాదండి, వారం రోజులు థియేటర్లో ఒక 2 షోస్ ఇచ్చినా చాలు. మేము అదే అడిగాం, రిక్వెస్ట్ చేసాం. 31 జిల్లాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క జిల్లాకు ఒక 2 రోజులు ఇవ్వండి అని అడిగాం. అది వీలు కాదండి అని చెప్పారు. సరే, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మనం
వాళ్ళ తరఫున వాళ్ళ దృక్కోణం నుంచి ఆలోచిస్తే అది కరెక్టే అనిపిస్తుంది, కానీ ప్రభుత్వమే పూనుకోవాలి దీనికి. చేశారు ప్రయత్నం, కానీ విద్యార్థుల వరకే అది పరిమితం అయిపోయింది. సామాన్య ప్రజలందరికీ చూసే విధంగా అవకాశం వస్తే బాగుండేది. అందరూ ఇప్పుడు కల్పితాల వైపే చూస్తున్నారు, అంటే నిజ అవసరమైంది అవార్డులు కూడా అన్ని వాటికే వచ్చినాయి. అవును మ్యాక్సిమం. ఇంతకుముందు అవార్డ్స్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకే వచ్చేది, ఒక కనీసం అవార్డుల వరకైనా. అదే ఒక ప్రోత్సాహం అండి. పూర్వకాలంలో రాజులు కవులను కళాకారులందరినీ ప్రోత్సహించేవాళ్ళు. కృష్ణదేవరాయలు అంటే భువన విజయం అని 8 మంది కవులు ఉండేది, వాళ్ళని పోషించేవారు. రాచరికం పోయింది, ప్రభుత్వం వచ్చింది, కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మా సమస్యలు విని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం మనం. ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి సినిమా తీసింది 4 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశమే లేదు, ముందే తెలుసు. ఉంటే ఖచ్చితంగా అవార్డు కోసమనే తీసాం. ఐ డ్రీమ్ ఫర్ ద లాస్ట్ 12 years ఫర్ ద అవార్డ్. 4 సినిమాలు అన్నీ కూడా ఇంతే ఇంటెన్సిటీ తోటి, ఇదే సామాజిక సందేశంతో తీసాం మేము. సో ఇప్పుడు దీనికి ఎంత బడ్జెట్ పెట్టారు సార్? ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఏమన్నా సంతృప్తి కొంచెం అంటే మనం పెట్టిన దాంట్లో ఇది ఏమి ఉండదు, ఒక గుర్తింపు అంతే. సినిమా తీసినారు. ఇంతకుముందు నేను చెప్పుకోవాల్సి వచ్చింది, నేను సినిమా డైరెక్టర్ అండి, ఏం సినిమాలు తీసినా అంటే చెప్పేది, ఎక్కడ రిలీజ్ అయిందంటే ఎక్కడ ఒక చోట రిలీజ్ చేసుకున్నాం, డబ్బులు కట్టి. తార్నాకలో ఆరాధన థియేటర్లో, దేవి థియేటర్లో, ఇక్కడ శశి థియేటర్లో ఉంది. అట్లాంటి వాటిలో 1-2 థియేటర్లలో రిలీజ్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ అవార్డు తోటి ప్రభుత్వం గుర్తింపు వచ్చిందంటే ప్రపంచానికి తెలుస్తాం కదా మనం. అదే. సో ఇప్పుడు ఈ ప్రజాకవి కాళోజీ సినిమా అయింది సార్? ఓటీటీ ఏమన్నా అయిందా? ఒకసారి ఈటీవీ సినిమాస్లో వచ్చిందండి. ఓకే. వాళ్ళు ఈటీవీ విన్లో వేస్తామని అన్నారు. ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఇంకెవరైనా చూడాలి. అంటే వాళ్ళు కంప్లీట్ రైట్స్ తీసుకున్నారండి? లేదు, ఒక షో వరకే ఇవ్వలేదు, ఒక ఈటీవీ సినిమాస్లో వేయడానికి ఇచ్చామంతే. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఒకసారి కళారంగం పక్కన పెడితే, ఇందాక ఒక మాట అన్నారు, తెలుగు అప్పట్లో తెలుగులో ఐఏఎస్ పరీక్ష రాసినందుకు, సివిల్స్ రాసినందుకు, అటెండ్ అయినందుకు 5% ఏదో ఎక్స్ట్రా వచ్చింది. పబ్లిక్ దానికి ఒక 5% అదనపు మార్కులు కలిసినాయి అప్పుడు. ఇప్పుడు అసలు తెలుగు భాషలో ఎక్కడన్నా ఉన్నాయండి ఈ ఎగ్జామ్స్? అవి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి ప్రోత్సాహం ఉందండి? ప్రోత్సాహం లేదు, తెలుగు భాషలో కూడా రాయొచ్చు మనం. అంటే వాళ్ళకి ఎంతవరకు ఉంది లాస్ట్ మీకు? బికాజ్ ఎండింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ దగ్గర కొంత ఫిల్టరేషన్ ఉంటుంది మళ్ళీ. వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అంటారు? తెలుగులో కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఇంకా వేరే భాష ముట్టుకోకుండా తెలుగు భాషల మీదే వెళ్ళాడు చివరి వరకు, వాడికి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? ఐఏఎస్లో 100% ఉంటుంది. ఓకే. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాలేదని ఈ మధ్య గొడవ చేస్తున్నారు, కానీ నేను నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటే సివిల్ సర్వీసెస్కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ పెట్టాను. తెలుగు పెట్టి ఉంటే నేను ఈ పాటికి ప్రిన్సిపల్ సెక్రటరీగానో రిటైర్ అయ్యేవాళ్ళు. వాళ్ళంతా అజయ్ మిశ్రా వీళ్ళంతా నాకు బ్యాచ్మేట్సే. మొన్నటి వరకు డీజీపీ ఆంధ్రప్రదేశ్ చేసినారు గౌతమ్ సావంత్, మై బ్యాచ్మేట్. అంటే మేము ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, వరంగల్ లాంటి ప్రదేశంలో. అప్పటికి పెళ్ళయి నాకు 2 పిల్లలు ఉన్నారు, అయినా నేను ఇంటర్వ్యూకి వెళ్ళగలిగాను. అక్కడ ఇంగ్లీష్ చెప్పలేకపోయాను నేను ఇంగ్లీష్లో, బికాజ్ నేను చదివిందే బీఎస్సీ తెలుగు మీడియంలో చదివాను. బ్యాంక్లో ఉద్యోగం చేశాను కాబట్టి కొద్దిగా గొప్ప చెప్పగలిగాను. నా మనసులో ఆన్సర్ తెలిసి కూడా ఆ భాష రాక తప్పు చెప్పాల్సి వచ్చింది. అంటే మీ జీవితం చిన్నప్పటి నుంచి కూడా పోరాటమే. ఇప్పుడు చిన్నప్పుడు చదువు మానేసినప్పుడు కూడా మీరు పెద్ద వ్యక్తి అంటే కదా సార్ నలుగురిలో పిల్లలందరూ? మా నాన్న 1975లో చనిపోయాడు. అప్పటికి నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఉద్యోగానికి చదువు ఆపేసి జాబ్ చేసి మున్సిపాలిటీలో కంపాషనేట్ గ్రౌండ్స్లో వస్తే ఉద్యోగం చేసి సెలవు పెట్టి బీఎస్సీ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ వయసులో ఎవరైనా ఏమనుకుంటారంటే జనరల్లీ కొంచెం అంటే సులువుగా వెళ్ళేది, డబ్బులు సంపాదించేది, కొంచెం సులువుగా ఎంజాయ్ చేద్దాం. నిజం చెప్పాలనుకుంటే మీ ఎంజాయ్మెంట్ అంతా మీ సాహిత్యమే అనుకుంటారు. అందరు కృష్ణారామ అనుకుంటే హాయిగా ఉండకుండా ఏంటిది నీకు ఈ రోగం అంటారండి, అందరు అంటారు కదా, మన మిత్రులు వాళ్ళు వీళ్ళు. నాకు కూడా అనిపిస్తుంది, నేనేమో పని బాగా చేసినప్పుడు అలసిపోతుంటాను, ఇదేంటి నాకు ఈ అనవసరంగా చేయడం అని. పని చేయకపోతే ఆ రోజంతా నాకు చాలా బాధగా ఉంటుంది, అరే ఒక దినం వృధా చేసినామని చెప్పి అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడు ఈ అవార్డు ఎంతవరకు మీకు కొంచెం సంతృప్తి కలిగించింది? చాలా సంతృప్తి కలిగించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం గుర్తించింది నన్ను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, ముఖ్య అతిథి గారి మీద చేతుల మీద కానీ అవార్డు తీసుకుంటే
ఈ 4 సినిమాల శ్రమకు ఫలితం దక్కిందని నేను భావిస్తాను. ఇప్పుడు ఈ అవార్డు తర్వాత ఏమన్నా మన ప్రజాకవి కాళోజీ సినిమా కొంచెం ఆదరణ ఎక్కువ దక్కే ఛాన్స్ ఉందంటారా? ఓటీటీ కావచ్చు కాబట్టి తప్పకుండా ఉంటుంది. ఈ ఒక్క అవార్డే కాదు, ఇంకా చాలా అవార్డులు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఆల్రెడీ మనకు చాలా వచ్చినాయి కానీ అవన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. జైపూర్ ఇంటర్నేషనల్, రాజస్థాన్ ఇంటర్నేషనల్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే అని, కాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ మన తెలుగు ప్రజలు మనల్ని ఆదరిస్తే మనకు సంతోషం. సినిమా చూసి వాళ్ళు ఆదరిస్తే దానికి మనకు సంతృప్తి కలుగుతుంది కదా. అవార్డుల కోసం కాదు కదా మనం ముఖ్యంగా సినిమాలు తీసింది. ప్రజల ప్రశంసలే అవార్డులు ఏ సినిమా కానీ. ఇప్పుడు కమర్షియల్ ఫార్మేట్లో దీన్ని చూసిన తర్వాత అంటే ఇప్పుడు మీలో ఉన్న సాహిత్యం అర్థమై కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కమర్షియల్ సినిమాలో ఫార్మేట్లో ఒక స్లాట్ ఇవ్వడం, అంటే ఒక సాంగ్ లేదంటే ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఏదైనా చారిత్రక నేపథ్యం సినిమా తీస్తున్నప్పుడు మిమ్మల్ని కొంచెం అడిగారు అనుకోండి కొలాబరేషన్కి, మీరు రెడీగా ఉన్నారా దానికి? ఈ మాస్ మసాలా సినిమాలు అయితే నేను చేయలేను. బేసికల్గా నా మనసు ఒప్పుకోదు అది. ఎందుకంటే మాకు సినిమా రంగంలో భవిష్యత్తు కోసం ప్రయత్నించడం లేదు. నేను సినిమా రంగంలో ఒక ముద్ర వేయాలని వచ్చాను. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డుతోనే ఆ ముద్ర పడిపోయింది. ఇంకా నేను వాటిలో చేయలేను. నేను ఆల్రెడీ 2 సినిమాలు మై పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. వాటిని కంప్లీట్ చేస్తే చాలు నాకు. ఇప్పుడు పాఠకులు లేరు అని చెప్పి మీరు విజువల్ దీనిలోకి రంగుల ప్రపంచంలోకి వచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సినిమాలకి ఆదరణ కూడా లేదు అని మీకు అనిపించిందంటే నెక్స్ట్ అంటే ఎలా మీరు మీ భావోద్వేగాల్ని, మీ భావజాలాలని ప్రజలకు ఎలా తెలియజేయాలని అనుకుంటున్నారు? మలయాళం పోయి అక్కడ తీస్తాను సినిమాలు. అవును, మలయాళంలో సినిమాలు అద్భుతంగా నడుస్తున్నాయి, చిన్న సినిమాలు. ఇక్కడ తీసిన దాంట్లో కంటే 25% అక్కడ తక్కువ ఖర్చులో తీయొచ్చు. అక్కడ తీస్తాను. ఇప్పుడు కాళోజీ గారి జీవిత చరిత్ర చూపించాలి జనాలకి అని చెప్పి ఎందుకు అనిపించింది సార్? అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఆయన స్పీచ్ కానీ లేదంటే ఏదైనా ఒక పోయం కానీ ఏదన్నా మీకు? అంటే మొదటి నుంచి కాళోజీ గారి అభిమానినే నేను. వాళ్ళు ప్రతి సెకండ్ సాటర్డే ఒక మిత్రమండలి అని కవి సమ్మేళనం కండక్ట్ చేస్తుంటారు. మా నాన్నగారి స్నేహితుడు ఆయన. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కవితలు చదివేదన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే బొంబాయిలో ఆంధ్ర మహాసభ అని ఉంది వాళ్ళది, బాంబే ఆంధ్ర మహాసభ. వాళ్ళు నన్ను ఈ కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న పిలిచారు. పిలిచినప్పుడు మీరు ఇంత సినిమాలు తీశారు కదా, మీరు కాళోజీ నారాయణరావు మీద తీయగలరంటే అప్పటికి మనకు తెలియదు. మీరు ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం కూడా లేదు. అప్పటికే 3 సినిమాలు తీసి దెబ్బతిన్నాం. మీ లోపల ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తీస్తా అన్నాను. వాళ్ళు సరే చేస్తామన్నారు. తర్వాత ఎవరు సమాధానం ఇవ్వలేదు ఫోన్ ఎత్తితే. నా మనసులో అప్పుడు ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఒక హంట్. ఇప్పుడు బయోపిక్స్కి ఏంటంటే ముఖ్యంగా ఆ పాత్రధారి నటుడు ఒక రూపంలో ఉంటే హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈజ్ డన్. ఆయనను మనం సగం పని అయిపోయినట్టే. అట్లా లేకుండానే బయోపిక్స్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు యాత్ర అనేది సినిమా బాగుంది కానీ మమ్మూటిలో మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని చూడలేం. అవును, కరెక్ట్. కాబట్టి అది సినిమా బాగున్నా సక్సెస్ కాలేదు. మనకు కాళోజీ గారి రూపంలో మాకు వేసిన నటుడు అద్భుతంగా సూట్ అయ్యాడు దానికి. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత. వాళ్ళ ఇంట్లో 5 రోజులు షూట్ చేసాం మనం వరంగల్లో. చాలా నడక, మాట తీరు, బట్టలు కట్టుకోవడం, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా అంటే ఒక 90% సూటబుల్ క్యాండిడేట్ అతను. ఇప్పుడు మీలో కూడా నటుడు ఉన్నాడు కదా సార్? యాక్చువల్లీ నటుడు ఏముందండి, ఉండను. నేను ఎక్కడో ఒక చిన్నది జస్ట్ ఈ ప్రజాకవి కాలేజీలో ఒక ఇంట్రడక్షన్ సీన్ చేశాను నేను. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు ఒక వ్యక్తి తీయకూడదండి, ఒక సంస్థ తీయాలి. ఒక తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు, లేకుంటే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ, లేదంటే ప్రభుత్వం కల్చరల్ వింగ్ వాళ్ళు తీయాలి. ఇట్లాంటి గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు తీసి అది ఒక చరిత్రగా మిగిలిపోవాలి. దే షుడ్ రికార్డ్ దట్ గ్రేట్ పర్సనాలిటీస్ ఐడియల్స్ అన్నమాట. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని శాశ్వతంగా భద్రపరచాలి రాబోయే తరాలకు. ఆ పని నేను ఒక్కడిని చేయడం అంటే నాకు కష్టం. నాకు పర్మిషన్ కావాలన్నా ఇవ్వలేదు. అంటే మనం ఎన్నో ఉపన్యాసాలు ఇస్తాం కానీ రియాలిటీకి వచ్చేసరికి ఆ రోడ్డు మీద ఉండే కానిస్టేబుల్కి అవన్నీ ఏం తెలుస్తాయి వాడికి? ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు సార్ పర్మిషన్? అంటే మనం రోడ్డు మీద చేస్తుంటే పోలీసు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను వరంగల్లో షూట్ చేశాను. అక్కడ 1000 స్తంభాల గుడి కానీ, కిలా ఫోర్ట్ వరంగల్ కానీ, రామప్పల కానీ షూట్ చేయాలంటే 50,000 రూపాయలు డైలీ కట్టాలి.
కట్టి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ ఒక చిన్న సినిమా వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతాయండి? వరంగల్కి సంబంధించిన గొప్ప కవి యొక్క జీవితాన్ని వరంగల్లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలలో చూపించకుండా ఉంటే అది ఏ విధంగా సమంజసం అవుతుంది? అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్లు వస్తున్నాయి కదా సార్, ఈ మధ్య రీసెంట్గా మన కల్చర్ని, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చూపిస్తుంటే ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని చెప్పి కొన్ని అనౌన్స్మెంట్లు ఈ మధ్య ఇతర ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కావచ్చు, లేదండి, మన దగ్గర లేదంటున్నారు. బట్ ప్రాక్టికల్గా రాదు, ఇక్కడ ఉపన్యాసాల వరకే ఆగుతుంది అది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇస్తే ఈ 3 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి, వాళ్ళు ఇయ్యరు కదా పర్మిషన్. ఆ కోఆర్డినేషన్ లేదు టూరిజం డిపార్ట్మెంట్స్. మనకు ఎఫ్డిసి నుంచి పర్మిషన్ ఇస్తారు షూటింగ్ చేసుకోవచ్చు అని, అది చూసి మనకు అన్ని చోట్ల పర్మిషన్ ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వడం లేదు. అంటే ఒక సింగిల్ విండో విధానం లాగా ఉండాలండి. ఎక్కడైనా ప్రవేశం షూటింగ్ చేసుకోవచ్చు, రోడ్ల మీద ఎవరు ఆపడానికి వీల్లేదు. ఏ లొకేషన్లో అయినా షూటింగ్ చేసుకోవచ్చు, ఎవరు ఆపడానికి వీల్లేదు. ఈ చిన్న సినిమా కాబట్టి ఇంత సబ్సిడీ కానీ, ఇంత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ ఇస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కానీ లేదు. ఇప్పుడు కర్ణాటకలో ప్రతి సినిమాకు 15 లక్షలు ఇస్తారండి. చిల్డ్రన్ ఫిల్మ్ అయితే 25 lakhs ఇస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది సక్సెస్ అయిందా, రిలీజ్ అయిందా, అదంతా ఏం లేదు, సెన్సార్ అయితే ఇస్తారు. అట్లాంటిది లేదు. ఈ సినిమాకు ప్రతి బుధవారం నాడు ఒక థియేటర్ ఇస్తాం, చూపించుకోవచ్చు, టికెట్లు అమ్ముకోవచ్చు, దీనికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లేదంటే థియేటర్ వాళ్ళు ఇస్తారు మనకు. ఇప్పుడు మొన్న ప్రభుత్వం చెప్పింది, జీవో ఇష్యూ చేసింది, మనకు స్కూల్ చిల్డ్రన్స్కి చూపియండి ఫ్రీగా అని. థియేటర్ వాళ్ళు నన్ను అడిగారు, సార్ మేము 28% GST కట్టాలి, అది ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా అని అడిగాడు. దట్స్ ఏ రియల్ అండ్ జెన్యున్ ప్రాబ్లం వాళ్ళది. గవర్నమెంట్ మీకు లెటర్ ఇచ్చింది అంటే గవర్నమెంట్ వేరే, GST కలెక్టర్స్ వేరే. ఇది స్టేట్ అది సెంట్రల్లో అవుతుందండి మళ్ళీ GST అంటే? GST 2 ఉంటాయి, కానీ ఇది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. GST అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంటే, కానీ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్స్ వేరే కదా. నువ్వు నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే అక్కడ వాళ్ళు కట్టాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఈ కళారంగం కాస్త కాసుల రంగం అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఎంత డబ్బులు వస్తున్నాయి, పోస్టర్ మీద ఎంత నెంబర్ వేసుకుంటున్నాం, ఇంతే. మీకు చూసుకుంటే మొత్తం అంతా సినిమా చూసేవాడు కూడా కలెక్షన్స్ బాగా వస్తున్నాయంటే సినిమాకి వెళ్తున్నాడు. సినిమా ఏంటి జెన్యూన్ అనే దాని గురించి చాలా కూడా జరుగుతుంది కదా. మనకు సినిమా పేర్లు చెప్పొద్దు, మనం ఎందుకు కాంట్రవర్సీలో అని, అవన్నీ బోగస్ ఫిగర్స్ అని తెలుస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే అంత లేవండి, ఊరికే మేము ఇచ్చుకున్నామని చెప్తున్నాం. అవి కూడా న్యూస్ బయటకు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, మనకు తెలుసు కదా. నేను సినిమా రంగం మీద 6 నవలలు రాశాను, ఒకదానికి నంది అవార్డు వచ్చింది నాకు. ఈ విషయాలన్నీ కూలంకషంగా, విశ్లేషణాత్మకంగా, పరిశోధనాత్మకంగా నాకు అన్నీ తెలుసు. అవి ఎవరెవరు ఏం చేస్తారు, ఎట్లా కొడతారు ఏంటి. బీయింగ్ ఏ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నాకు ఇంకా లోతుగా ట్యాక్స్ విషయాలు తెలుసు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఆర్టిస్ట్ ఒకవేళ కళాకారుడిలో ఎంత కళ ఉందనేది పక్కన పెడితే టెక్నీషియన్స్ చూపించేస్తున్నారు. ఒకవేళ ఆర్టిస్ట్ గొప్పోడు కాకపోయినా, కథలో పట్టు లేకపోయినా స్క్రీన్ ప్లే విధంగానో, లేకపోతే ఎలివేషన్స్ ఇచ్చో, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చో, సంథింగ్. నిజమైన కళాకారుడికి ఆధారం లేదు, బజ్ క్రియేట్ చేసుకున్న వాడికి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇంతకుముందు 150 థియేటర్లు అట్లా రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఎట్లా అవుతుంది, 2000 స్క్రీన్స్, 3000 స్క్రీన్స్. పుష్ప 2 10,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే 10,000 స్క్రీన్స్లో ఒక 2 రోజులలో చూపిస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఆ సినిమా మంచిదా కాదా అని తెలియకపోతే, తెలిసే లోపలనే, ప్రజల నాడి పసిగట్టే లోపలనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. అఫ్కోర్స్ పుష్ప 2 మంచి మూవీ, దానికి ఆయనకు అవార్డు ఈసారి కూడా ఇచ్చినారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. అట్లా ఒక 2,000 స్క్రీన్లు, 3,000 స్క్రీన్లు మీద రిలీజ్ చేస్తే ప్రజల యొక్క అభిప్రాయం రాకముందే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ కాలేజీ సినిమాకి ఓకే అవార్డు వచ్చింది అంటే గుర్తించారు మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక ఆనందం. ఏదన్నా మీరు చూసిన తెలంగాణ కల్చర్ని కానీ, లేదంటే భాషని కానీ, సాహిత్యాన్ని కానీ ఎలివేట్ చేస్తున్న ఒక సినిమా, చెప్తున్న సినిమాని గుర్తించిన సినిమాలు ఏమన్నా కనిపించినాయండి మీకు? ఈ 2014 నుంచి ఇచ్చారు కదా అవార్డ్స్లో, మధ్యలో ఏదైనా మిస్ అయిన సినిమాలు మీకు కనిపించినాయి? తెలంగాణకు సంబంధించి అంతా ఇప్పుడు తెలంగాణ అంటే నాట్ టు సే దట్ తెలంగాణ సినిమా అనగానే తాగడం, తినడం, పోకిరి వేషాలు వేయడం, అమ్మాయిలను ఏడిపించడం, ఇవే చూపిస్తున్నారు, అవే హైలైట్ చేస్తున్నారు. అంటే
పోకిరి వెదవలాగా రోడ్ల మీద తిరిగి చివరి 10 నిమిషాల్లో ఒక సందేశాన్ని పడేస్తున్నారు. అంతే, బూతులు మాట్లాడాలి, ర్యాష్గా ఉండాలి. పెద్ద పెద్ద హీరోలు కూడా దానికే దిగజారారు కదా. ఒక మలేషియం సినిమా బాగుందండి, కొంచెం బాగుంది. ఈవెన్ మీరు అన్నారు ఇందాక వరంగల్ పోరాటాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ. ఇప్పుడు పోరాటం వేరు, ఇలాంటిది వేరు. మీరు అన్నది ఇప్పుడు తెలంగాణ అంటే భయపడుతున్నారు. ఎలా అంటే ర్యాష్గా ఉంటారు తెలంగాణ వాళ్ళ భాష బాగోదు, తిడతారు, ఈ కైండ్ ఆఫ్ ముద్ర పడిపోతుంది. ఒకప్పుడు వేరు, తెలంగాణ అంటే వాడు ఏంటంటే పోరాట స్ఫూర్తి ఉంటుంది, అందుకని నిక్కచ్చిగా మొహం మీద నిలదీయగలడు. అంతే తప్ప బూతులు మాట్లాడతాడు అనేది కాదు తెలంగాణ వాడు అంటే. మాత్రం బూతులు అంతటా మాట్లాడుతున్నారు కానీ దానికి ట్రేడ్ మార్క్ అయిపోయింది తెలంగాణకి. తాగుతారు, తింటారు అని చెప్పి. మొన్న ఏదో సర్వేలో ఎవరు చేసినారో తెలియదు, ఐ డోంట్ నో, బట్ 98.4% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు తెలంగాణలో అన్నాడు. అది సాధ్యమా అండి? 98.4% అంటే ఏమో టూ మచ్గా. ఎవడు చేసినాడో ఏమో తెలియదు. అంతే, నిజం. మీరు ఇప్పుడు కల్చర్ని ఎలా చెప్తున్నారు? తెలంగాణ ప్రతి ఇంట్లో మందు తాగనోడు ఉండడు ముద్ర. తెలంగాణ అంటే మందు మాకు, మీరు డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, మందు మాకు వ్యసనం కాదు, మా ఆచారం. అందుకనే మేము దాన్ని తెలంగాణ అంటే ఇది కాదు కల్చర్. తెలంగాణకు ఒక గొప్ప వైభవం ఉంది, గొప్ప సాంస్కృతిక వైభవం ఉంది, ఔన్నత్యం ఉంది. దాన్ని బయటికి తీసుకురావాలంటే ఇట్లాంటి సినిమాలే రావాలి. మీరు ఇందాక కూడా మాట అన్నారు, ఒకవేళ ఇక్కడ గనక ఇది లేదు, దీనికి ఆదరణ లేదు అనిపిస్తే నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోయి సినిమాలు తీస్తాను. ఇప్పుడు మలయాళం వాళ్ళ సినిమాలు, అదే సినిమాలు ఇక్కడికి రిలీజ్ అవుతుంటే దాన్ని ఒక అమృతంలా చూస్తున్నాను. అవునండి, అవును. మరి అదే కదా మన అనొద్దు మాటలు, నాకు కోపం వస్తే తప్పు మాట్లాడతాను. అది మనం ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ పెడుతున్నారండి. అవును, అందులో ఒక్క తెలుగు బుక్ కూడా అమ్ముడుపోదండి, అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు అమ్ముడుపోతాయి అక్కడ. లేకుంటే బయట మాడుగుల హల్వా ఒకటి, మిరపకాయ బజ్జీలు ఎక్కువ సేల్స్ ఉండేవి అవి తెలుగు పుస్తకాల కంటే. అది దుర్దశ తెలుగు. మిగతా అన్ని చోట్ల తమిళం, కన్నడ అద్భుతంగా వాళ్ళ పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు ఎన్నో పత్రికలు స్టార్ట్ అవుతున్నాయి. మనలాగా హడావుడి అది చిన్న పుస్తకం తీస్తారు, దాన్ని అక్కడ ఒక ఇంగ్లీష్ పదం ఉన్నా వాళ్ళు ఒప్పుకోరు. తమిళంలో నాకు చాలా కథలు తమిళంలోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. అది సర్దుకున్నారా అని ఒక కథ 50 లక్షల మంది చదివారండి. నా 5,000 వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతుంది ప్రపంచం అంతా. కొందరు నాకే పంపించి బాగుంది మీ ఫ్రెండ్స్ పంపించామని అడుగుతున్నారు నా. అది తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది ఆ కథ తెలుగు వాళ్ళకంటే. అది ఇప్పుడు అంటే మీరు అన్నట్టు యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు తెలంగాణ అంటే హిందీ, ఖచ్చితంగా హిందీ రాకపోతే ఎలా, నువ్వు తెలంగాణలో పుట్టి, అదే ఏదో హిందీ ఇక్కడ మదర్ టంగ్లా ఒక్కొక్క మాట అనేవారు. ఉర్దూ, హిందీ అవి రాకపోతే నీకు ఎలా అని చెప్పి అనేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి ఖచ్చితంగా. ఇంగ్లీష్ చాలా పాష్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు. మన నోట్లోంచి ఇంగ్లీష్ వర్డ్ లేకుండా నేను కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఇంగ్లీష్ కూడా తెలుగు ఇంగ్లీష్ కలిపినట్టు ఇంగ్లీష్. మీకు ఇంకొక విషయం ఏంటంటే సార్, ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ ప్రతి ఒక్కడు చదువుతాడు. అంటే ఇంగ్లీష్ మీరు లెటర్ ఇచ్చారనుకోండి, పేపర్స్ ఇచ్చారు, అందరూ చదువుతారు. తెలుగు పేపర్ ఇవ్వండి, చాలా మంది నాకు తెలుగు చదవడం రాదు ప్రతి ఒక్కరు అంటున్నారు. ఒక గొప్పగా భావిస్తున్నారు తెలుగు రాదు, మా అబ్బాయికి తెలుగు రాదండి అని చెప్తున్నారు. అది నిజంగా తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు అవమానకరమైన విషయం అన్నమాట. ఇప్పుడు మాతృభాష లేకుంటే నీకు ఐడెంటిటీ ఏందండి? అక్కడ మదర్ టంగ్ అని రాస్తారు, అమెరికాకు పోతే అక్కడ ఏం రాస్తాను? ఉర్దూ అని రాస్తారా, మలయాళం అని రాస్తారా? తెలుగు వాళ్ళు తెలుగు అనే రాయాలి. నీకు తెలుగు రానప్పుడు తెలుగు అని రాసే అధికారం ఎక్కడ ఉంటుంది, హక్కు ఎక్కడ ఉంటుంది నీకు? ఇప్పుడు మొన్న కూడా చూసినాం కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో సెకండ్ ఆప్షనల్గా తెలుగు వదిలేసి ఫ్రెంచ్ తీసుకుంటున్న, ఫ్రెంచ్ సంస్కృతం తీసుకొని 98% మార్కులు వస్తున్నాయి. వాడికి బయటికి ఫ్రెంచ్ అక్షరం రాదు, సంస్కృతం రాదు. అట్లా పిల్లల దగ్గర నుంచి ఒక తరం నుంచి ఇంకో తరానికి తెలుగును హీనపరుస్తున్నారండి. హీన దశకు చేరుకుంది తెలుగు. ఓకే, సో ఇప్పుడు కాళోజీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎక్కువగా అన్యాయాన్ని ప్రశ్నించేవారు, అన్యాయాన్ని లేవనెత్తేవారు. ఇప్పుడు మీరు అన్నట్టు అన్నపురాసులు, ఆకలి ఆర్తనాదాలు ఇలాంటివన్నీ. సో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది ఏంటి సార్ ఆయన కొన్ని వర్క్స్లో? ఆయన కవిత్వం అండి. కవిత్వంలో అవి మామూలు కవిత్వాలు, అవన్నీ ఆటం బాంబ్స్ అవి కవిత్వాలు. అంటే మిమ్మల్ని మీ మనసుకు బాగా తాకిన కవిత్వం ఏదైనా షేర్ చేసుకుంటారు కొంచెం? ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే బాగుంది చెప్పండి. ఇదే మనకు
పుట్టుకనిది చావునిది బ్రతుకంతా దేశానిది అన్న గొప్ప అది ఏంటంటే అది అంటే నువ్వు సమాజానికి నీ జీవితాన్ని అంకితం చేయాలి. ఏదో పుట్టినం గిట్టినం చనిపోయినాం అని ఒక సామాన్య జీవితం గడపకుండా దేశ సేవ కానీ సమాజ సేవ కానీ మనం పురిగొల్పేటువంటి గొప్ప సందేశం ఉన్న కవిత్వం అది. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని అంటాడు అనమాట కాళోజీ. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అంటే ఏంటి, ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తారో వాళ్ళనే దేవుళ్ళ చూస్తాను ఆల్మోస్ట్ అని సింపుల్. సో ఇప్పుడు ఈ సినిమా మీరు అనౌన్స్ చేసినప్పుడు మీరు దిగినప్పుడు మీరు కొంతమంది రచయితలతో మాట్లాడతారు, పొలిటీషియన్స్తో మాట్లాడి ఉండొచ్చు. ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరో కొంచెం ఎదిరించిన వాళ్ళు, ఐ మీన్ వద్దు అని చెప్పి వెనకలాగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు? 100% మంది వద్దన్నారు. ఎందుకు సార్, రీజన్ ఏంటి? ఎందుకంటే అది కొంతమందికి అసూయ ఉంటుంది. ఒక గొప్ప కవికి ఈ సినిమా తీయాలంటే నా సినిమా తీయకుండా ఈ సినిమా తీస్తున్నాడు ఏంటి వీడు అనుకుంటారు. పొలిటీషియన్స్ని అయితే మనం కన్సల్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ పొలిటికల్ అబ్జెక్షన్ ఎప్పుడు రాలేదు సార్ దేనికి? ఏముంది అందులో పొలిటికల్ అబ్జెక్షన్ అంటే ఆయన అప్పుడు ఆ టైంలో లేవనెత్తిన ప్రశ్నలు అవి అన్ని పెట్టాం మేము. అవి ఎక్కడ పొలిటికల్గా ఎక్కడ అబ్జెక్ట్ అభ్యంతరం పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటికి ఏమీ ఇబ్బంది ఉండదండి చెప్పు. అంటే సార్ ఏం లేదు సార్, ఆ రోజులో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు కొంచెం సిమిలర్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం రోజు దాంట్లో ఆయన ఓటు వేయని వాడు గాడిద అన్నాడు, ప్రభుత్వాన్ని ఎదిరించని వాడు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు మనిషే కాదన్నాడు. అవన్నీ అందులో పెట్టాం, పాటలలో ఉన్నాయి, డైలాగ్స్లో ఉన్నాయి. మాకేం పెద్ద ప్రభుత్వం నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. ఒక చోట ఒక ఆవు కనబడ్డది, ఆవు తీసేయమన్నారు, అది తప్పితే ఇంకేం లేదు. ఎందుకు సార్? ఏమైనా ఆవును మీరు ఏమైనా హింసకు ప్రేరేపించారా ఆవు మీద? అందులో సెన్సార్ రూల్స్లో ఏముందంటే ఇఫ్ ఏ కౌ పెర్ఫార్మ్స్ ఇన్ ద సినిమా దాన్ని వాడద్దు. ఓకే, అంటే ఆవు మీద ఎక్కి ఉరుకుతున్నాం అనుకోండి, లేదంటే ఆవును కొట్టి హింసించినాం అనుకోండి, అట్లాంటి సన్నివేశాలు ఉంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. రోడ్డు మీద తీస్తున్నప్పుడు కుక్కలు, పక్షులు, కాకులు, ఆవులు పోతుంటాయి, అవి కూడా రావద్దంటే ఎట్లా అండి? దానికి పెద్ద మళ్ళీ కట్ చేసి తీసుకొని పోయామన్నమాట. వాళ్ళు కొన్ని వింత రూల్స్ని మన డిస్క్రిప్షన్ తోటి ఒప్పుకోవాలి. డిస్క్రిప్షన్ లేకుండా ట్రూ టు ద వర్డ్ పెడితే కష్టం అవుతుంది. అంతే సార్, అంటే ఇంటెంట్ ఏంటి, అవతలోడు గుళ్ళో ఆవు ఉందండి, దానికి ఎవరేం చేస్తారు? ఆవు ఉంటే కరెక్ట్ మంచి అద్భుతమైన సీన్ కట్ చేయాల్సి వచ్చింది దానివల్ల. అంటే కొన్ని యాక్చువల్లీ ఇవన్నీ బాధపడాల్సిన విషయాలు నవ్వుతున్నాం అంటే దృష్టికి తెచ్చుకొచ్చాం, వాళ్ళు ఒప్పుకోరండి. ఎంత అంటే వీళ్ళంతా వెన్నుముక లేని అధికారులు ఉంటారు, వాళ్ళు దే డోంట్ హ్యావ్ గట్స్ టు గివ్ దేర్ డిస్క్రిషనరీ యూజ్ దేర్ పర్సనల్ ఒపీనియన్ ఇవ్వలేకుండా జస్ట్ వర్డ్ టు వర్డ్ ఫైల్ లేదు అది ఫాలో అయిపోవడం. యానిమల్స్ ఉండకూడదు అంతే, లేకుంటే ఉంటే పర్మిషన్ కావాలి. దానికి 2 నెలలు పడుతుంది పర్మిషన్. అక్కడ ఎక్కడో ఢిల్లీ అవతల గోరేగాంలో ఉంది, అది గురుగాంలో. అక్కడికి పోయి తీసుకొని రావాలంటే డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ ఆవుకు ఎటువంటి హాని జరగలేదని. గుళ్ళో ఉండే ఆవుకు ఎవడు యజమాని, వాడు డాక్టర్ ఎవరు, వాళ్ళు ఎవరిస్తారు పర్మిషన్? ఇప్పుడు అందుకే నాకు తెలిసి ఇప్పుడు అంతా కూడా CGI అనే కింద వేసేస్తున్నారు, అంతా CGIలో తీసేస్తున్నారు. ఈ గేమ్ చేంజర్ అనే సినిమాలో 250 యానిమల్స్ ఉన్నాయంట, వాటి కోసం వాళ్ళు 3 నెలలు పట్టింది సినిమా పర్మిషన్ రావడానికి. శంకర్ గారికి 3 నెలలు పట్టిందంటే శంకర్ లేదు, ఎవరు లేదు దానికి. అక్కడ వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి అక్కడ. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ఎవరిదన్నా ఒక బయోగ్రఫీ తీయాలని అనుకుంటున్నారా సార్? తీసాం మేము ఆల్రెడీ. ఎవరు సార్? వేమూరి బలరాం, అతడే ఒక సైన్యం అని 70% షూట్ అయిపోయింది. అది అంటే స్వాతి పత్రిక ఎడిటర్ అనమాట. 1974 నుంచి ఇప్పటి వరకు ఆయన స్వాతి మాసపత్రికకు ఏకైక ఎడిటర్ అండ్ ఓనర్. 50 ఏళ్ళు పత్రిక ప్రపంచంలో తిరుగులేని రాజులాగా వెలుగుతున్నాడు ఆయన. ఆయన 5 ప్రధానమంత్రులతోటి 3 రాష్ట్రపతులతోటి ప్రపంచ యాత్ర చేశాడు. హైయెస్ట్ సర్క్యులేషన్ ఇన్ ద ఇండియా, మొత్తం టోటల్ భారతదేశంలో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న 3వ పత్రికగా దానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు దానికి ఇచ్చారనమాట. ఆయన చాలా గొప్పగా పాఠకులకు
ప్రతి వారం 1,00,000 రూపాయలు చొప్పున 25 వారాలు ఇచ్చారు. ప్రతి వారం విదేశీ యానానికి 25 వారాలు పంపించాడు. ప్రతి వారం నెక్లెస్లు ఇచ్చాడు, ప్రతి వారం ఉంగరాలు ఇచ్చాడు. అట్లా పాఠకులకు పే బ్యాక్ చేసినాడు అనమాట, అంత సక్సెస్ అయినందుకు. అప్పుడు మీకు కూడా ఈ వర్క్స్ మీ సినిమాలు అన్నిటికీ చాలా చాలామంది నిజంగా మనసులోంచి కొంచెం అప్రిషియేషన్ దక్కుతూ ఉంటుంది, చాలామంది పొగుడుతూ ఉంటారు. ఇలాంటివి అవార్డులు ఇలాంటివి ఎప్పుడన్నా వచ్చినా మీకు కడుపు నిండుతూ ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఎంత నష్టపోయారు సార్ ఇప్పటిదాకా సినిమాలు అన్నీ తీసి? సుమారు 4 సినిమాలకు 4 పోయినాయి. 4 కోట్లే సార్? 4 పోయినాయి సార్. కోట్లు అవి అనొద్దు ఆన్ స్క్రీన్. కానీ మీరు ఇంకొక సినిమాకి కూడా రెడీగా ఉన్నారు మళ్ళీ. చేసాము. అంటే మనకున్న మిత్రులు, ఎన్ఆర్ఐ మిత్రులు పోయినా పర్లేదు, మంచి సినిమాలు తీయండి అని చెప్తున్నారు. ఫోన్లేండి, అంటే ఎవరో ఒక రూపంలో సహకారం లేదు మనం చేయలేము కదా. నేను అంటే ఇందాక సరదాగా ఆఫ్ ద స్క్రీన్ ఉన్నప్పుడు మీలో చాలా హ్యూమర్ యాంగిల్ ఉంది. మీ హ్యూమర్ మీద ఎందుకు ఇంకా సినిమా తీయలేదు? కంప్లీట్ హ్యూమర్ యాంగిల్ వాడుకుంటూ తీయలేం సార్ అవి. నాకు అంటే మాట్లాడతాం హ్యూమర్, కానీ మై బేసిక్ పొటెన్షియల్ ఈజ్ సీరియస్ రియలిస్టిక్ ఫిల్మ్. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, ఎప్పటి నుంచో వాటికి ఒక ఆదరణ ఉంది. బట్ ఒకప్పుడు స్వచ్ఛమైన హాస్యానికి ఇప్పుడు బూతు హాస్యానికి చాలా తేడా. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు హాస్యం కాసేపు హాస్యం తర్వాత బూతు సెక్స్లోకి మారుతుంది. అంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఖచ్చితంగా ఒకనాటి స్వచ్ఛమైన హాస్యం మళ్ళీ చూడొచ్చు ఆ రూపాన్ని. రారు, అంత నటులు లేరు, ఆ సినిమాలు నడవవు. ఏం మళ్ళీ దానికి ఏదైనా ఒక మసాలాలు జోడించింది, మామూలుగా ఒక కమిట్మెంట్తో చేసిన సినిమాలకు సక్సెస్ రావడం, ఫైనాన్షియల్ సక్సెస్ రావడం కష్టమే. దానికి కూడా రోజులు లేవంటారు, అంటే స్వచ్ఛంగా తీస్తే లేవు సార్. తీస్తే వాళ్ళే తీయాలి, మళ్ళీ పెద్ద నిర్మాతలే పెద్ద బడ్జెట్తో తీయాలి. సో ఇప్పుడు బయోగ్రఫీ ఆల్రెడీ మళ్ళీ వస్తుంది, ఇంకొక బయోగ్రఫీ మీ నుంచి. నెక్స్ట్ ఏ జానర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇంకొకటి మేము గర్భకోశం అని ఇంకో సినిమా తీసాం, అది కూడా 60% షూట్ అయిపోయింది. అంటే ఒక నిజమైన సమస్యలే తీసుకొని చేస్తామన్నమాట. ఈ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చెరుకు తోటలు ఉంటాయన్నమాట. ఆ చెరుకు తోటల్లో ఈ పంట పండి కోయడం కోసం లేబర్ను చుట్టుపక్కల జిల్లాలందరినీ తీసుకొస్తారు, కొన్ని వందల వేల మందిని, ఆ లేడీస్ని. ఆ 3 నెలలు వాళ్ళు అక్కడే ఉండాలి, తిండి ఉండడం అంతా అక్కడే ఉండాలి. అయితే వాళ్ళ మీద అనేక అఘాయిత్యాలు జరుగుతుంటాయి. కొంతమంది వయసులో ఉన్న అమ్మాయిలు వెళ్తే 50,000, 1,00,000 ఇచ్చి తీసుకెళ్తారు వాళ్ళ కుటుంబాలకి. వాళ్ళ మీద సెక్సువల్ అబ్యూస్ జరుగుతుంటుంది, ఇంకా రకరకాలైన అవన్నీ సరే వదులుకోవచ్చు, సమాజంలో ఉన్నాయని. కానీ అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకు ఋతుస్రావం అని అంటారు, మెన్స్ట్రల్ పీరియడ్లో 3-4 రోజులు దే నీడ్ రెస్ట్, పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు పోలేకపోతారు అనమాట. ఆ 3-4 రోజులు అంటే 3 నెలల్లో కలిపి 10-12 రోజులు అవుతుంది. ఆ 10-12 రోజుల లాస్ని వాళ్ళు భరించలేక వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళి గర్భకోశాన్ని తీసేసి ఆపరేషన్లు చేపిస్తారు తెలియకుండా. వాళ్ళకి పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు అంటే తీసేస్తే ప్రాబ్లం లేదు. పెళ్ళి కానీ అమ్మాయిలకు కూడా తీసేపిస్తే వాళ్ళకి జీవితంలో మాతృత్వ మధురిమలు దొరకవు అన్నమాట. ఆ సబ్జెక్టు మీద తీసాము. అక్కడ ఒక నర్సు వీళ్ళ బాధలు విని వీళ్ళను ఒక యునైట్ చేసి, ఒక పోరాటం చేసి మళ్ళీ వీళ్ళని ఆట కట్టించడం చేస్తాం. చాలా దారుణంగా ఉంది. మా యాక్టర్స్ అంతా నిజమైన గుడిసెలలో ఉండే షూట్ చేసినారు, నిజమైన గుడిసెల్లోనే ఉన్నారు వెళ్ళి. ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ గుడిసెల్లోనే ఉండి చేసినాం. ఇప్పుడు కాళోజీ గారు జీవిత చరిత్ర చూపించడానికి కూడా అప్పటి టైం పీరియడ్ చూపించాలి. ఏదైనా ఎదుర్కొన్న అంటే ఎలాంటి వాటికి చాలా బడ్జెట్ కూడా అవసరం. మెయిన్గా ఇప్పుడు నాకు అత్యంత కష్టతరమైనది మొబైల్ ఫోన్స్ రాకుండా షూట్ చేయడం. పెద్ద పెద్ద సభలు పెట్టాము, ఎంత చెప్పినా కూడా వాళ్ళు మొబైల్ ఫోన్స్ చేతిలో పెట్టుకొని వచ్చారు, జేబుల్లో పెట్టుకొని రావడం, మాట్లాడడం చాలా కష్టమైంది. అవన్నీ ఎడిటింగ్లో తీయడానికి చాలా కష్టమైంది మాకు. అక్కడి వరకు ఫ్రేమ్ లేపడం. మొన్న ఒక పాటకు అట్లాగే చేశారు కదా, ఇది దా సర్ప్రైజ్ అన్నప్పుడు. ఆ పాటను అందరు ఆబ్జెక్ట్ చేస్తే పైకి లేపి కట్ చేసినారు, కెమెరా యాంగిల్ స్క్రీన్ అక్కడ వరకు కట్ చేసి పెట్టారు. అట్లా మేము ఆ ఫోన్ రాకుండా మొత్తం ఫ్రేమ్నే కట్ చేయాల్సి వచ్చింది. అంటే కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. బట్
ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తే ఇబ్బంది కదండి మనకు. అంతే. ఆ కాలంలో లేనప్పుడు, ఆ కాలం అంటే పురాతన కాలం ఏం కాదు, ఆయన చనిపోయింది 2002లో. అండ్ 2002లో పెద్ద లేదు, ఫోన్ వాడకం లేదు కదా, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి ఎక్కువ ఇప్పుడు కెమెరాస్. 2012 నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అంతకుముందు అంతా చిన్న ఫోన్లు, అవి కూడా 2002లో లేవు ఎక్కువ. ఏదో పెద్ద రిచెస్ట్ పీపుల్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి అవి. సార్ ఫైనల్లో క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు పిల్ల జమీందార్ అని ఒక సినిమా ఉంది, అందులో ఎంఎస్ నారాయణ గారు ఒక పాత్ర వేశారు, చాలా మంచి పాత్ర. తెలుగు భాష చచ్చిపోయే రోజు ఉంటే దానికంటే ఒక రోజు ముందు నేనే చచ్చిపోతా అని చెప్పి, అప్పటి నుంచి అది చాలా అప్పట్లో మంచి, బికాస్ అప్పటికే తెలుగు భాష ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఇంకా అసలు తెలుగు భాష ప్రాముఖ్యత ఎవరికి వచ్చండి, చదవడానికే రాదు. సో మీరు ఏమనుకుంటున్నారు, తెలుగు భాష ఇంకా దిగజారిపోయే రోజులు ఉన్నాయనుకుంటున్నారా ముందు, లేదు మారతాయి రోజులు అనుకుంటున్నారా? అంటే భాషకి ఎప్పుడు అంతం ఉండదండి. భాష సజీవ భాష, అది ఉంటుంది, కానీ మనం అనుకున్నంత ఔన్నత్యమైన స్థితిలో ఉండదు. మీరు ఇంటర్వ్యూ తెలుగులో చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూ చెప్పాల్సి వస్తుంది. అట్లా కొన్ని చోట్ల ఉంటుంది. మనం అమ్మని అమ్మ అనే పిలుస్తాం, అమ్మను అమ్మ అని పిలిచేంత వరకు తెలుగు భాష సజీవంగానే ఉంటుంది. కానీ అనుకున్నంత ప్రోత్సాహం రచయితలకు ప్రోత్సాహం లేదు. నేను ఇంతకుముందు 2000 కాపీలు వేసేది, ఏ నవల వేసినా అట్లా క్షణాల్లో అమ్ముడు పోయేది. ఇప్పుడు 300 వేస్తే 280 మిగులుతున్నాయి ఇంట్లో. దానికోసం వేరే రూమ్ తీసుకోవాల్సి వచ్చింది నాకు, అన్ని పుస్తకాలు మిగిలిపోతున్నాయి. అంటే రీడబిలిటీ తగ్గిపోయింది ఒకటి ముఖ్యంగా. అంటే ఈ అవకాశాలు కూడా మనం ఇప్పుడు ఒక జనరేషన్, మీ జనరేషన్ ఉంది, మీ నాన్న వాళ్ళ జనరేషన్ నుంచే ఈ అమెరికాకు వెళ్ళడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడం అన్న ఏకైక లక్ష్యంతో పిల్లల్ని పెంచుతున్నారు. ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్ బీటెక్లో దించడం, అక్కడ నుంచి డైరెక్ట్ శంషాబాద్కు పంపడం. కాబట్టి వాళ్ళకి జీవితం గురించి తెలియదు, తెలుగు గురించి తెలియదు, మన సంస్కృతి గురించి తెలియదు, సమాజంలో ఏం జరుగుతుందో తెలియని ఒక వెజిటబుల్స్ లాగా ఉన్నారు వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు. ఏ రాష్ట్రంలో లేదు ఇంత విచ్చలవిడిగా ఐటీ ఉద్యోగాల వేటలో పడడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ అవార్డు వచ్చిన తర్వాత ఇంకొక అవార్డు వస్తుందని మేము భావిస్తున్నాం, అప్పుడు మళ్ళీ కలవాలి మీరు. తప్పకుండా మీ అందరి అభిమానం, అభినందనలు ఉంటే జరగవచ్చు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.